నాయన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో ఆనందరావు గారు అడుగుపెట్టి ఉన్నారు. నాయనా నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నట్టు ఆశీర్వాదం అన్నావు. ఇదిగో ఈరోజు నాయనా ఈ యొక్క జ్ఞాపకార్థ కూటమిలో నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభా. నువ్వు నడిపిస్తున్నందుకు వందనాలు. అనేకమైన విషయాలు నన్ను మహోన్నతుని చాటుని నివసించడానికి నాయన నీ కుమారుడు ఉన్నాడని ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రభా. ఓ నీ యొక్క అద్భుతమైన మాటలను బట్టి నీకు వందనాలు. దేవాకృప కలుగును గాక. ఈ కుటుంబాన్ని ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. దేవా 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 ముగ్గురు బిడ్డలను, ముగ్గురు కోడలను అయినా వారి బిడ్డల జీవితాలు ఇగో రక్షిత్తు. మనవడు చిన్న మనవడు హైదరాబాద్ వెళ్ళారని చెప్తున్నారు. క్షేమమును దయచేయండి నాయన, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. అక్కడ నాయన ట్రైనింగ్కి వెళ్ళాడని చెప్తున్నారు ప్రభా. నీ గొప్ప కార్యమును జరిగించండి, నీ సహాయమును దయచేయండి నాయన. ఇదిగో నాయన సత్యబాబును తన భార్యను, నాగేశును తన భార్యను, ఇదిగో ఇస్సాకును తన భార్యను, బిడ్డలను మీరు దీవించండి. రాహేలమ్మకు అసలు బాగుంటలేదు ప్రభా. ఆ చెవుల్లో వస్తున్న నొప్పి, ఆ బాధ, వినబడలేని వినికిడి అయినా గోతని ప్రభు, వినికిడి లేని పరిస్థితి నాయన నీ బిడ్డను స్వస్థపరచండి. సాక్షిగా నేను